పవిత్ర రమదాన్ నెల మీకు ఈ టైంలో పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధము ప్రకటించడం అంటే ఖాళీఫత్ టైంలో కూడా అండి ఈ రమదాన్ అన్నప్పుడు మీకు ఇది పీస్ టైం అండి. యుద్ధాలు చెయ్యరు, మీకు యుద్ధాలు అనేవి ఉండవు. ఈ టైంలో అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి మీకు పాకిస్తాన్ వాడు ఇలా చేయడం. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని మీరు గమనించారు అనుకోండి, ఇవాళ భారత్లో ఏం జరుగుతుంది చెప్తున్నాను కదా. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ యొక్క కాలనీగా మారింది అంటే మీకు తాలిబాన్ మీకు భారత్ యొక్క ప్రాక్సీ వీరులుగా మారారు. ఇది వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు భారత్కిను పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతుంది అనేది యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ వీడియో మాట్లాడే టైంలో వాయుశక్తి అనబడే ఒక అతి పెద్ద ఎయిర్ డ్రిల్ను భారత్ నిర్వహిస్తుంది. మీకు ఎక్కడ పోఖ్రాన్ అంటారు చూసారా, మనము అణుపరీక్ష చేసిన ప్రాంతం అక్కడ రాజస్థాన్ అంటే పాకిస్తాన్ సరిహద్దులు. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మనోజ్ కుమార్ కాత్యాన్ అనబడే ఒక కమాండర్ ఈయన మాట్లాడుతున్నారు. 3 అతి ముఖ్యమైన విషయాలండి మీరు గమనించాల్సింది. మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఏమైతే మాట్లాడుతున్నారో అదే విషయాన్ని ఇక్కడ ఉండే ఒక కమాండర్ మీకు ఈయన చెప్తున్నారు. ఫస్ట్ విషయం, తీవ్రవాదంపై 0 టాలరెన్స్. సో ఈ తీవ్రవాదము అని మాట్లాడారు అనుకోండి. అక్కడ మోదీ గారు ఏం చెప్తున్నారు, అక్టోబర్ 7, 2023 మీకు ఏం జరిగిందో మాకు కూడా అదే జరిగింది అంటే ఇక్కడ చూడండి, హమాస్ను ఏ రోజు కూడా మనము తీవ్రవాద సంస్థగా గుర్తించలేదండి, అదొక పొలిటికల్ పార్టీగానే చూసాం. కానీ ఇవాళ మోదీ గారు ఇజ్రాయెల్లో ఇదే మాట్లాడుతున్నారు. హమాస్ అనబడే తీవ్రవాద సంస్థ మీకు ఎంత నష్టాన్ని కలిగించిందో మాకు కూడా అదే జరిగింది. ఇదే విషయాన్నే ఇక్కడ ఒక వింగ్ కమాండర్ కూడా మాట్లాడటం. ఇక రెండవ విషయానికి వచ్చారు అనుకోండి, మనము మాట్లాడుతున్న ఇండస్ వాటర్ ట్రీటీ. సో దీనిని రద్దు చేయడము ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్ దాకా వెళ్ళదు. సో టోటల్గా ఈ డ్యాములనంతా క్లోజ్ చేసి పడేస్తాం. ఇక మూడవ విషయానికి వచ్చారనుకోండి, ఆపరేషన్ సింధూర్ అనేది పాజ్ మోడ్లోనే ఉంది, త్వరలోనే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ చెప్తున్నారు. సో ఇజ్రాయెల్లో ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ భారత్లో కూడా. అంటే ఏంటి, మీకు ఖ్వాజా ఆసిఫ్ ఏమైతే ఎదురు చూస్తున్నాడో భారత్కి పాకిస్తాన్ మధ్య ఒక అతి పెద్ద యుద్ధము వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారండి, మీరు ఆ దూరదర్శన్లో ఒక ఫుటేజ్ వచ్చింది, ఒక వార్త, దాన్ని గమనించారు అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏది జరిగినా దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని ప్రకారమే ప్రతి ఒక్క విషయం. సో ఇప్పుడు ఈ ఫుటేజ్లో నేను చూసింది ఏంటంటే, మనము డైరెక్ట్గా S-400ని చూపిస్తున్నాం. ఇప్పుడు రష్యా వాళ్ళు తమ యొక్క ఈ రిహార్సల్స్ కోసము వాళ్ళు అలా డెమో కోసం చూపిస్తారు. మనము ఎప్పుడు S-400 అనేది చాలా చాలా క్రిటికల్, దానిని ఓపెన్గా ఎక్కడా మనము చూపించడానికి ఉండదు. కానీ ఇవాళ మనము ప్రజెంటేషన్లో S-400ని చూపించి, ఇంతవరకు యుద్ధ చరిత్రలో గ్లోబల్ వార్స్ ఎక్కడైనా తీసుకోండి, మీకు ఇంత డిస్టెన్స్ అంటే రికార్డ్ డిస్టెన్స్ అండి. మీ యొక్క శత్రువు వాడి యొక్క వాహనము ఎంతో దూరములో ఉంది, కానీ ఇంత డిస్టెన్స్ను కవర్ చేసి అటాక్ చేయడం అనేది ఒక రికార్డ్. ఇంతవరకు ఎవరూ చెయ్యలేదు. ఏ అమెరికా, రష్యా, చైనా ఎవరు చెయ్యని పని మనము చేసాం. 314 కిలోమీటర్ల దూరంలో ఉండే పాకిస్తాన్ వాడి ఎయిర్ బార్న్ వార్నింగ్ సిస్టమ్, ఒక విమానం, ఇది శత్రు దేశం అంటే మన దేశం నుంచి వచ్చే యుద్ధ విమానాలు, మిజైళ్లు, డ్రోన్లు వీటిని గమనించి వాళ్ళ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేశాము, S-400 అనబడే అస్త్రాన్ని వాడాము. ఇక్కడ నుంచి ఒక మిజైల్ వెళ్ళింది, ఇది ఏకంగా 314 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పాకిస్తాన్ వాడి యొక్క ఈ యుద్ధ విమానాన్ని కూల్చింది. ఇది ఒక రికార్డ్ అండి, లాంగెస్ట్ డిస్టెన్స్ అనేది రికార్డ్, దీనిని చూపిస్తున్నాం. ఇదంతా మీరు చూసారు అనుకోండి, పాకిస్తాన్ లాంటి ఒక దేశం మీద ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీ దేశము అత్యంత బలహీనమైన సిట్యుయేషన్లో ఉంది.
మీకు షాబాజ్ షరీఫ్ అనబడే వ్యక్తి ఒక కుక్క పిల్ల, ట్రంప్కి అనండి అలాగే అసీం మునీర్కి ఒక కుక్క పిల్లల తోక ఆడించుకుంటూ తిరుగుతాడు. ఇమ్రాన్ ఖాన్ గారు గుడ్డివాడైపోయాడు. ఒక గొప్ప నాయకుడు జైల్లో ఉండి గుడ్డివాడుగా ఉన్నాడు. అలాగే నవాజ్ షరీఫ్ అనేవాడు లండన్ పారిపోయాడు. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఒక అసలు సిసలైన పాలన లేదు. అసీం మునీర్ వాడికి తోచింది చేస్తాడు. ఇప్పుడు ఒక సివిల్ వార్ వచ్చే అవకాశం అండి. ఈ టైంలో పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ చెయ్యాలి. అటువైపేమో తాలిబాన్ వాళ్ళని ఎదుర్కోవాలి. తాలిబాన్ వాళ్ళ నాయకుడు ఏమంటున్నాడు, ఈరోజు మేము తలచుకుంటే 24 గంటల్లో పాకిస్తాన్ని ఆక్రమించగలము, దండయాత్ర చేయగలము, వాళ్ళని కాంక్వర్ చేయగలము. మరి ఇక్కడ మన వింగ్ కమాండర్స్ ఏం మాట్లాడుతున్నారు? మోదీ మాటలే. మేము ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఆన్ చేస్తే, చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా చైనాను వాన్ చేస్తున్నామండి. చైనా వాడు మన స్నేహాన్ని కోరుకుంటున్నాడు. అదే మే నెల 2025లో వాడు ఏం చేశాడు? వాడి శాటిలైట్స్ను వాడి మన డిప్లాయ్మెంట్స్, మన సైనికులు ఎక్కడ ఉన్నారు, మన యుద్ధ వాహనాలు ఎక్కడున్నాయి, ఫైటర్ జెట్స్ ఎక్కడ, S-400 ఎక్కడ, ఈ వివరాలనంతా పాకిస్తాన్ వాడికి అందజేశాడు. అంటే వాడు మన శత్రువు, గుర్తుపెట్టుకోండి. చైనా మన శత్రువు. ఇవాళ ఫ్రెండ్షిప్ అని మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఇంకొక ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందండి. మనము పాకిస్తాన్ మీద దాడులు మొదలుపెట్టాం. అవకాశాలు ఎప్పుడు వస్తాయండి? ఇప్పుడు మొన్న రెడ్ ఫోర్ట్లో జరిగింది కదా. సో లోకల్గా ఉండే డాక్టర్స్, వీళ్ళెవరు పాకిస్తాన్ వాళ్ళు కాదు అనేదే మాట. ఇక్కడ ఉండే తీవ్రవాద డాక్టర్లు రెడ్ ఫోర్ట్లో ఒక బ్లాస్ట్ చేశారు, దేశంపై కుట్ర పన్నారు. కాబట్టి మనం పాకిస్తాన్ మీద యుద్ధము చేసే అవకాశం లేదు. మీ దేశములో మీ తీవ్రవాదులు ఇలా చేసినప్పుడు మాతో ఎందుకు యుద్ధం అని వాళ్ళు అడిగే అవకాశము, ప్రపంచంలో ఉండే కమ్యూనిటీ కూడా మనల్ని అదే అడుగుతారు. కాబట్టి మనం కామ్గా ఉన్నాం. కానీ ఈ ప్రాక్సీస్ రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, POK నుంచి ఇలాంటి దాడులు చేశారు అనుకోండి, ఎందుకు చేస్తారండి డౌట్ వస్తుంది. మనము వాడికి కలిగించిన నష్టము అలాంటిదండి. కాబట్టి వాడు ఊరుకొని ఉండే ఛాన్స్ లేదు. తీవ్రవాదులనే రెచ్చగొడతాడు, డైరెక్ట్ యుద్ధము చెయ్యలేడు. సో ఇప్పుడు ఆ పని చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆపరేషన్ సింధూర్ని ఆన్ చేస్తాం. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు ఇదే చూపిస్తున్నారు. మన క్లిప్పింగ్స్లో మీరు గమనించారు అనుకోండి, S-400 అన్నాము. అలాగే మీకు అక్కడ ఉండే ఈ డిజిటల్ సిగ్నేచర్, ఎలా ఈ మిజైల్ వెళ్ళింది, పాకిస్తాన్ యొక్క విమానాన్ని ఎలా కూల్చింది, డిజిటల్ సిగ్నేచర్లో చూపించాం. నెక్స్ట్ లెవెల్లో చైనాకు చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఆ టైంలో మే నెల పాకిస్తాన్ వాడు పూర్తిగా చైనాకు సంబంధించిన ఆయుధాలనే వాడాడు కదా. వాళ్ళ ADS అనండి, వాళ్ళ మిజైల్స్నే వాడాడు. అమెరికా వాడు తన F-16ని ఒరే దాచిపెట్టరా, వద్దు, మొత్తం సర్వనాశనము అనుకున్నాడు. చైనా వాడు అలా చెయ్యలేదండి. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి సపోర్టుగా నిలబడ్డాడు. కాబట్టే చెప్తున్నాను, ఇవాళ కూడా చైనాను మనం శత్రువుగానే చూడాలి. లేదండి చాలా పెద్ద పొరపాటు చేశాను, మీ FTAలు చూస్తున్నప్పుడు ప్రపంచమే మీ వద్ద వచ్చి శరణు కోరుతుంది. ప్రతి ఒక్క దేశము మీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు. మా పరిస్థితి అలా లేదు, చైనాను డంప్ చేస్తున్నారు. సో మీరే మాకు శరణు ఇవ్వాలి అని అనుకున్నాడు. చైనా వాడు మనతో వ్యాపారము చెయ్యాలని అనుకున్నాడు. ఈ టైంలో ఆపరేషన్ సింధూర్ని మనం స్టార్ట్ చేస్తే చైనా వాడు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడకూడదు. మే నెల వాడు చేసిన పొరపాటు ఈ టైంలో వాడు చెయ్యకూడదు. సో ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, జస్ట్ ఇమాజిన్ అండి, చైనా వాడి సపోర్టే లేదు, అమెరికా వాడు భయపడి ఎందుకురా ఈ గొడవలు అనుకున్నాడు అనుకోండి, పాకిస్తాన్ ఈ 2 ఫ్రంట్ వార్ని చెయ్యగలదా అంటే 100% యుద్ధము రావడానికి ఇదే గ్రేటెస్ట్ సిచ్యువేషన్ అండి, గోల్డెన్ ఆపర్చునిటీ అని మన యుద్ధ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వాడు తాలిబాన్ని ఎంగేజ్ చెయ్యాలి. గరిలా వార్ఫేర్లో వాళ్ళకి తిరుగు ఉండదు, వాళ్ళని ఎవరు ఎదిరించలేరు. ఇటు బలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తే మనము మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని మొదలు పెడితే వాళ్ళ డిఫెన్స్ మంత్రియే చెప్తున్నాడు 100% ఇది జరగవచ్చు. ఒకవేళ ఈ అవకాశం డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్న యుద్ధము మనము ఇవ్వగలిగేమో అనుకోండి, పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? మీకు నిపుణులు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? ఈసారి మనం పాకిస్తాన్ లోపలికే వెళతాము, వెళ్ళి వాళ్ళ ప్రాంతాలను ఆక్యుపై చేస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.